బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ క్వేక్ చోటు చేసుకోబోతోందా? మరీ ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజకీయ ప్రకంపనలు రేగుతున్న పరిస్థితి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. కడియం శ్రీహరి మినహా, రిమెంబర్ కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, అలాగే శ్రీధర్ బాబుతో పాటు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రస్తుతం భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇచ్చారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు. అవును, నోటీసులకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే సమాధానం ఇచ్చారు. అభివృద్ధి కోసమే కలిశామంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దానం సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తా, ఖైరతాబాద్ ను కూడా గెలిపిస్తానంటూ అధిష్టానం ముందు దానం నాగేందర్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నికకు వేళయిందా? ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? ఉప ఎన్నికలకు ఇటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోందా? బీఆర్ఎస్ ఇప్పటికీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనికి ఈ కథనానికి బలం చేకూర్చే విధంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రిమెంబర్, ఆయన జిల్లాల పర్యటన కూడా మీరు గమనిస్తే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. కేసీఆర్ మీటింగ్ కి సంబంధించినట్టు ఆ కథనం మనం మాట్లాడుకోవడం జరిగింది. కొత్తగూడెం, భద్రాచలం, గద్వాల్ ఈ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించబోతున్నారు. దాంతోపాటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలోని 10, 11, 13, 10 కొత్తగూడెం, 11 భద్రాచలం, 13 గద్వాల్ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఆ 9 మంది ఎమ్మెల్యేలతో, అంటే ఇక్కడ మరి ముఖ్యంగా కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. దానం రాజీనామాకు సిద్ధమవుతున్నారా అంటూ కూడా చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దానం నాగేంద్ర అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గా, అంటే అనధికారికంగా జాయిన్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి అధికారం అనధికారం అనే చర్చను పక్కన పెడితే కాంగ్రెస్ ఏమో అధికారం అనే అర్థం వచ్చేలా మాట్లాడుకుంటున్న సందర్భం మరి ముఖ్యంగా దానం నాగేంద్ర అంశానికి సంబంధించి. కానీ బీఆర్ఎస్ ఏమో ఆయన తమ పార్టీలో లేరు, ఎప్పుడో అదుగు మీరు కండువ కప్పుకున్నారు, ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎప్పుడో పార్టీ మారిపోయారు, పార్టీ ఫిరాయించారు. బట్ ఎమ్మెల్యేగా ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. అనర్హత వేటు వెయ్యాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన క్రమంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం జరగబోతోంది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ని, లేటెస్ట్ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తూ మీ ముందు చూస్తున్నారు మా ప్రతినిధి మధు. ఒకసారి మధు దగ్గరికి నేరుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం బిగ్ బ్లాస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? ఇటు కాంగ్రెస్ ఇటు 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అవడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో మొత్తం పేర్లు చూస్తే కడియం శ్రీహరి ఏమో స్టేషన్ కర్పూర్ నుంచి, తర్వాత ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి, మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్ల వెంకట్రావు భద్రాచలం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించి అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలు, కాళ యాదయ్య చేవెళ్ల నుంచి వీళ్ళంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 9 మందితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. సడన్ గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సడన్ గా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు 9 మంది ముఖ్యమంత్రి ఇంటికి రావాలనడంతో 10 మంది ఇంటికి రావడంతో 9 మంది రీచ్ అయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహాయించి మిగతా అందరూ హాజరయ్యారు. మంత్రులు హాజరయ్యారు. ఏం చేయాలి తదుపరి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. హైకోర్టు నుంచి నెక్స్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. లీగల్ టీమ్ తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా అనర్హత వేయాలి వీళ్ళపైన అనేటువంటిది పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, తర్వాత కేటీఆర్, హరీష్ వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా సపరేట్ గా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు పిటిషన్లు. దానిపైన సుప్రీంకోర్టు విచారించింది, స్పీకర్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి
నిర్ణయం వెలువచ్చే కంటే ముందే వారికి నోటీసులు ఇవ్వాలి, నిర్ణీత వ్యవధిలో వారికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఇటు దానం నాగేందర్ రాజీనామా అంశం ఎందుకు తెర మీదకి వస్తోంది? ఆయన నిజంగానే రాజీనామాకు సిద్ధమయ్యారా, లేకపోతే ఆలోచనలో ఉన్నారా? ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చేస్తున్న రాజీనామా కింద చూడాలా ఆ చర్చకు సంబంధించి, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి చర్చ జరుగుతుంది దానం రాజీనామా అంశం చుట్టూ? దానం నాగేందర్ మంత్రి పదవి పైన కన్నేసేవారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ నిర్వహించారు. 1 year ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కంప్లీట్ అయినందుకు ఆ చిట్చాట్ లో ఒకటి క్లారిటీ ఇచ్చారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక వస్తే దాన్ని గెలిపించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి హామీని అధిష్టానానికి ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఖచ్చితంగా దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. దానికి టెక్నికల్ రీజన్స్, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే ఆ గుర్తు ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ గుర్తుగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ఎంపీగా, అదొకటి టెక్నికల్ గా ఖచ్చితంగా ఆయన అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. నెక్స్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న పార్టీ ఫిరాయింపుకు పాల్పడినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నుంచి ప్రభుత్వ సలహాదారు, క్యాబినెట్ ర్యాంక్ పొందారు. ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ఆయన ఫెసిలిటీస్ అనుభవిస్తా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆయన పదవి పోయే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తుగా గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, చేయి గుర్తుకు ఓటు వేయాలనేటువంటి పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత తెల్లం వెంకట్రావు, ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా ఒప్పుకున్నారు సిఎల్పి సమావేశాలకు హాజరయ్యేది నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటిది. కాబట్టి నలుగురు పైన ఖచ్చితంగా టెక్నికల్ గా వేటు పడే అవకాశం ఉంది సచిన్. కాబట్టి వీళ్ళ రాజీనామా ఆమోదించకపోతే, వీళ్ళపైన వేటు వేయకపోతే ఫ్యూచర్ లో కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చగానే ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ నలుగురితో పాటు మరి ఇంకా మిగతా 6 కూడా రాజీనామా చేసే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు వారితో భేటీ అయ్యారా? అంటే ఉప ఎన్నికలకు సిద్ధమవుతుందా? తాడో పేడో ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ చెప్తా ఉంది దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలనేటువంటిది. మనం చూసాం కేటీఆర్ ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ లో అభ్యర్థిని ప్రకటించేశారు రాజయ్య అని. తర్వాత షేర్లింగంపల్లిలో అరికపూడి గాంధీకి ఆపోజిట్ లో ఆల్రెడీ షేర్లింగంపల్లిలో మనం రీసెంట్ గా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కేటీఆర్ ఆధ్వర్యంలో. అక్కడ ఆల్మోస్ట్ ఒక అభ్యర్థిని షబ్బీపూర్ రాజుని ఆటోమేటిక్ గా ఆయన పేరే వచ్చేలాగా, ఆయననే నేతృత్వం వహించేలాగా ఆ కార్యక్రమం అంతా ఆయనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి షబ్బీపూర్ రాజు కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు, ఆయన పేరు దాదాపు ఖరారైపోయిందని. అంటే 2 అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థిని ఖరారు చేసుకుంటూ పోవాలనే ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ నెక్స్ట్ పర్యటనలు ఉంటున్నాయి వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా. అది ముందే డిసైడ్ అయింది. దీనికి కౌంటర్ గానే ముందుకు వెళ్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రెజర్ ఉంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భేటీ వెనకాల కారణం ఏంటి? ఇంత అన్టైమింగ్లీ, ఎందుకంటే ఒక సడన్ భేటీ అనుకోవాలి, ఒక అన్టైమింగ్లీ అనే భేటీకి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించని పరిణామం కింద చెప్పుకోవాలి. అంటే ఊహించని పరిణామం కింద మాట్లాడుకుంటుందా కాంగ్రెస్ కూడా, లేకపోతే ముందే దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా మధు? అంటే నిజంగానే సడన్ గా జరిగినట్టుగానే అనిపిస్తా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి కూడా హాజరు కాలేకపోయారు. మొత్తం అందరినీ హాజరు కమ్మన్నారు. కడియం కూడా రీసెంట్ గా అక్కడ వరంగల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు. కవిత అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే నేను పార్టీ మారాను అనేటువంటి ధృవీకరించారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే సచిన్ ఖచ్చితంగా ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 స్థానాల్లో 10కి 10 రిజైన్ చేస్తారు, రాజీనామా ఆమోదింపజేసుకొని 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నాయి. ఒకటి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు కాదు, బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు. ఇక్కడ రాజీనామా చేస్తే కాంగ్రెస్ కు వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకవేళ పోతే ఈ 10 మందిని రాజకీయంగా కాపాడుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పైన కొంచెం భారం పడుతుంది, వాళ్ళని నమ్మి వచ్చినందుకు, కాంగ్రెస్ కు వచ్చినందుకు. లేదు, ఈ 10లో 3, 4, 5 గెలిచినా కాంగ్రెస్ కు లాభం, బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తలేరని చెప్పుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. కానీ చాలా ఎఫర్ట్, మొన్నటి కంటే డబుల్ ఎఫర్ట్ బీఆర్ఎస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కాళేశ్వరం, విద్యుత్ కమిషన్, తర్వాత అవినీతి ఆరోపణలు, కుటుంబంలో గొడవలు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, ఇవన్నీ సిబిఐ కేసు కప్పేయడం, ఇవన్నీ నేపథ్యంలో ఇంత ఫోకస్ చేయడం బీఆర్ఎస్ కు కాస్త
తలకు మించిన భారం అదొకటి. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరి మధ్యల సంబంధించినటువంటి రాజీనామా అంశంలో బీజేపీ ఎంట్రీ అవుతుంది. ఈ 10 స్థానాల్లో వాళ్ళు 2, 3 వాళ్ళు స్థానాలు కైవసం చేసుకున్న సిచ్యువేషన్ లో మేము ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ నమ్మట్లేదు, జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు వాళ్ళు చెప్పుకునే అవకాశం. సో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా మనం ఇదే చెప్తా ఉన్నాం, ఆర్టీవీ ఇదే చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కూడా అలాగే ఉంది. కాస్త డిలే చేసి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందా లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనా అనేటువంటి దానిపైనే ఫోకస్ చేస్తా ఉన్నారు. కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు స్థానిక సంస్థల నుంచి. కాబట్టి తర్వాత ఈ ఉప ఎన్నికలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఇవి వస్తాయా లేదంటే వీటితో పాటే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారా అనేటువంటిది ఈ భేటీ కాస్త ఆసక్తి ఉంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. మిగతా రాష్ట్రాలతో పాటు అది వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. మరి అంత లోపల రావాలంటే వీటి రాజీనామాను కూడా 10 మందిని రాజీనామా ఆమోదించి చేస్తారా? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు, వీళ్ళందరూ కొంతమంది రిప్లై ఇచ్చారు. బండ కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడారు మధ్యాహ్నం, ఈ రోజు మధ్యాహ్నమే. నేను అభివృద్ధి కోసమే వెళ్ళాను, పార్టీలు నాకు ముఖ్యం కాదు, సీఎం ను కలిసి నేను పార్టీలో ఉన్న, కేసీఆర్ మా బాస్, కేసీఆర్ మా సుప్రీం అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇవన్నీ కొన్ని పరిణామాలు గమనిస్తా ఉంటే ఏం జరుగుతుందో అటువంటి క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది. అంటే ఈ రోజు భేటీకి సంబంధించి ఇంకొకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకు పిలిచారనుకోవాలంటే మీరు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా లేకపోతే బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్తే కనుక మీ సిచ్యువేషన్ ఏంటి? ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయి అనుకోవాలా లేకపోతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఒక కన్ఫర్మేషన్ లాస్ట్ కాల్లో కూడా కన్ఫర్మేషన్ తీసుకున్న అంశానికి సంబంధించి రాజకీయాల్లో కూడా ఎటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి నేపథ్యం అనుకోవాలా లేకపోతే ఇటు రాజీనామాకు సిద్ధమైనా లేకపోతే ఎటువంటి నిర్ణయం వచ్చినా ఇటు ఉప ఎన్నికకు సిద్ధం కావాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యం ఉందనుకోవాలా? ఎటువంటి కోణంలో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది కాంగ్రెస్ లో? మధు ఎగ్జాక్ట్లీ ఇందాక మాట్లాడుకోవడం తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన్నే డైరెక్ట్ గా పిసిసి చీఫే ధృవీకరించారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ కు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జూబ్లీస్ నుంచి పోటీ చేస్తానంటున్నారు, ఖైరతాబాద్ ను గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా ఆయన్నే తీసుకుంటున్నారు అనేటువంటి. సో ఇక్కడ క్లారిటీ చాలా స్పష్టంగా ఉప ఎన్నికకు కొంతమంది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కడియం, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ నలుగురు తప్పకుండా ఫేస్ చేసే పరిస్థితి ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కొడుకు నిలబెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు, ఆయన ప్రభుత్వ సలహాదారుగానే కంటిన్యూ అవుతూ. కడియం శ్రీహరి మళ్ళీ ఆయన నిల్చోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి. తెల్లం వెంకట్రావు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ నిల్చోవాలనుకుంటున్నారు భద్రాచలం నుంచి. ఇక్కడ దానం నాగేందర్ ఏమో కాస్త ప్లేస్ చేంజ్, జూబ్లీహిల్స్ కెళ్ళి ఖైరతాబాద్ లో ఇంకొకరికి అవకాశం ఇద్దాం, ఖైరతాబాద్ నుంచి గెలిపిద్దాం. ఖైరతాబాద్ లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఉన్నారు, రోహిన్ రెడ్డి. ప్రస్తుతం ఎప్పుడు ఆయన పక్కనే తిరుగుతా ఉంటాడు, పక్కనే ఉంటాడు. సో ఆయనను ఖైరతాబాద్ లో నిల్చోబెట్టి గెలిపించే బాధ్యత నాది, జూబ్లీహిల్స్ మాత్రం నాకు ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా పక్కన పెడితే ఈ అంశాల ఆధారంగానే మేబీ ముఖ్యమంత్రి పిలిచి వారితో మాట్లాడుతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్. సో కొద్దిసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరు ఎమ్మెల్యే మాట్లాడతారు జరిగినటువంటి పరిణామాలపైన. కాబట్టి చూడాలి. లేదంటే మొత్తానికి 4 కాదు మొత్తం 10 రాజీనామాలతో ఉప ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి ఈ భేటీ అనూహ్యమే, సడన్ గా జరిగినటువంటి భేటీ కాబట్టి ఎందుకు ఏ అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి వీరితో మాట్లాడుతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉండగా 10 మంది బ్రాంచ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పిలుపు ఎందుకు ఇచ్చారు, 9 మందితో ఎందుకు భేటీ అయ్యారు, స్థానిక సంస్థల విషయంలో ఏ నిర్ణయం తీసుకుని దాని తర్వాత దాని ముందా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఉప ఎన్నిక అనే అంశం ప్రతిపాదనకు వస్తున్న సందర్భం, అంటే ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం డిస్కషన్లో ఉంది, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక ప్రకంపన రాబోతోందా? దాని పేరే ఉప ఎన్నికనా? మరి ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉంటాం, తుపానుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, సునామీల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటువంటి